సో గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఎప్పుడైనా ఇప్పుడైనా వచ్చేసరికి అసలు జరిగే పద్ధతి ఏంటంటే ఏదన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే దానికి కీ వదిలిపెట్టడం అనమాట, అంటే కీ రిలీజ్ చేయడం. సో ఆ కీ రిలీజ్ చేసిన తర్వాత మీరు కూర్చొని ఏం చేస్తారు, ఆ బుక్లెట్ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని అవి సాల్వ్ చేసుకొని ఆన్సర్లు కరెక్టా కాదా, వీళ్ళు కీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఒకవేళ అందులో ఏదన్నా తేడా వస్తే ఆ కీ గాను మీరు చేసిన దానికి కీలో తగిన తప్పులు దొరికినట్టయితే సో దానికి అబ్జెక్షన్ మీరు చెప్తా ఉంటారు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏంటి అని చెప్పేసి మీకే ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా మీరు ఫ్రీగా చేసేది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్కి అబ్జెక్షన్ చెప్పడం అంటే ఈ కీ తప్పు వచ్చిందని చెప్పేసి అది ఆర్గనైజ్ చేసిన యూనివర్సిటీకి సో అది ఒక సవాల్తో కూడిన విషయం, ఏదైనా తప్పు దొరికితేనే. సో దాని గురించి ఒక బ్యాడ్ న్యూస్ అనమాట మీ అందరికి కూడా. సో మీ తమ్ముళ్ళో మీ చెల్లెళ్ళో మీ చుట్టాలో ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రాయబోతున్న దానికి ఒకటి కొత్త మార్పు అయితే తీసుకొచ్చింది. సో అది కూడా యూనివర్సిటీ. అదేంటో చెప్పబోయే ముందు అయితే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో అందరూ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏంటంటే మీ తమ్ముళ్ళు మీ చుట్టాలు అని ఎందుకు చెప్పారంటే, మీరు వచ్చేసరికి ఈ ఈఏపీ సెట్ ఉంది కదా తెలంగాణది, సో దానికి సంబంధించిన డేట్స్ ఖరారు చేశారు వీళ్ళు. అయితే జనరల్గా ఏంటంటే ఇంతకుముందు ఎలా జరిగేదంటే ఇప్పుడైనా అప్పుడైనా ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు రాసిన తర్వాత మీ వాళ్ళు సో ఇవి వచ్చేసరికి దానికి కీ రిలీజ్ చేస్తారు. ఎలా మనకి ఎలక్ట్రికల్ వాటికి ఎలానో మిగతా వాటికి ఎలానో మీరు రాసేటప్పుడు ఎలా కీ రిలీజ్ చేశారు. అయితే ఆ కీలో కనుక ఏమైనా తప్పులు దొరికినట్టయితే మీరు అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. అయితే అక్కడ కండక్ట్ చేసింది జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాబట్టి దానికి అబ్జెక్షన్ పెట్టుకుంటారు కదా, మీ ఆ కీ ఆ పలానా కీ నెంబరు తప్పు అది ఇదని. సో ఫ్రీ అనమాట అది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అలాంటి వాళ్ళకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే, కీలో ఏదన్నా అబ్జెక్షన్ పెట్టుకోవాలి అంటే అది తప్పు ఉందో ఏదో ఒకటి మీరు చెప్పాలి అనుకుంటే దాని మీద వెతుకులాట్లో సో మీరు ఖచ్చితంగా అయితే ఒక్కొక్క అబ్జెక్షన్కి 500 రూపాయలు కట్టాలండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి దానికి కూడా వీళ్ళు స్టూడెంట్స్ అబ్జెక్షన్ పెడతా ఉన్నారు. అసలు అందుట్లో తప్పున్నా లేకపోయినా కూడా అబ్జెక్షన్ పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ సంఖ్యలో చేరడం అయితే జరిగింది. సో మరి అట్లాంటప్పుడు అలా పెట్టినట్టయితే అది నిజమా కాదా అని వీళ్ళు ప్రతిసారి ఆ క్వశ్చన్కి ఇదంతా చేసి సో మ్యాథమెటిక్స్ లాంటిదో థియరిటికల్ లాంటిదో బుక్స్ సెర్చ్ చేయాలి, మ్యాథమెటికల్ లాంటిది అయితే ఈ సాల్వ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు చేసే పని కాదు కాబట్టి సో అది వీళ్ళకు బర్డెన్ అవుతుంది. సో అది కూడా కాకుండా ఈ వేల సంఖ్యలో వీళ్ళు వచ్చేసరికి అబ్జెక్షన్ పెడతా ఉన్నారు కీ రిలీజ్ అయిన తర్వాత. సరే మరి అది చిలిపితనమో అర్థం కాలేదు, లేకపోతే సరదాగా టైంపాస్ కోసం పెడుతున్నారు అర్థం కాదు. సరే ఇందుట్లో తప్పులు చూపించే వాళ్ళు ఉన్నారు, అందరూ వాళ్ళు కూడా ఉన్నారు, మామూలుగా నిజంగా తప్పు పట్టి చెప్పే వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు అయితే ప్రాబ్లం ఉండదు, వాళ్ళు కరెక్ట్గా ఉంటే 500 రూపీస్ కట్టుకుంటారు. ఇక ఎవరైతే అబ్జెక్షన్ ఉత్తపుణ్యానికి ఊరికినే టైంపాస్ కోసం పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఆటలు అయితే ఇక చల్లవండి. నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ ఎవరికంటే, ఎవరైతే ఈ కీలో తప్పులు పట్టుకుంటారో లేకపోతే అబ్జెక్షన్ పెట్టుకుందాం అనుకుంటారో నిజంగా అందుట్లో అబ్జెక్షన్ ఉండి సో వాళ్ళకు ఇది బ్యాడ్ న్యూస్. కానీ ఎట్లా పడితే అట్లా పెట్టే వాళ్ళకి గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా టైంపాస్ కోసం పెట్టింది కాబట్టి వాళ్ళని దాన్ని కన్సిడర్ చేయాల్సిన పని వాళ్ళకు ఉండదు. సో దీనివల్ల లాస్ అయ్యేది ఎవరో, సఫరర్స్ ఎవరో, ఇప్పుడు ఎవరైతే కీలో పాయింట్లు పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా సఫర్ వస్తారన్నమాట. సో కొంతమంది చేసే పిచ్చి చేష్టలకి ఇలాంటి రూల్స్ రావడం అయితే జరుగుతూ ఉన్నదన్నమాట. సో అయితే ఇది పిచ్చి అని మనం అనుకోవాల్సింది కాదు, ఎందుకంటే అది ఇంటర్ ద్వారా వచ్చేది కాబట్టి స్టూడెంట్స్ సో ఏమో వాళ్ళ సార్లు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకొని చెప్పేసి దీంట్లో అబ్జెక్షన్ పెట్టుకునే మెంటాలిటీ కలిగి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు నిజంగా పెట్టుకునే వాళ్ళకు పడటం అయితే జరిగిందనమాట. సో ఇక ఈ ఎగ్జామ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత దీన్ని కీని
సో ఇక ఈ రూల్ అయితే ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం నుంచి ఉంటుంది. గతంలో అయితే ఇంతకుముందు వరకు లేదు, అప్పుడు ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండదు, తెలంగాణలో కూడా ఉండదు. ఇప్పుడు పెట్టారు ఈ సంవత్సరం. ఏంటంటే మరి వాళ్ళకు టైం అంతా కన్జ్యూమ్ అయిపోతుంది యూనివర్సిటీ వాళ్ళకు. సో దాని గురించి సో ఇప్పుడు ఒక 100 ఒక 150 వచ్చినాయి అంటే ఏమన్నా అనుకోవచ్చు. 10,000, 20,000, 30,000 సంఖ్యలో అబ్జెక్షన్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏదని చూస్తారు? ఇప్పుడు ఒకటి కరెక్ట్ అయింది అనుకోండి, 100లో 150లో కనుక్కోవడం ఈజీ. ఒకటి చేసుకుంటూ వస్తాం అనుకోండి, 10 సంఖ్యలో అయితే ఇంకా తేలికైపోతుంది. 10,000 సంఖ్యలో ఉంటే అసలు కరెక్ట్ ఏదో రైట్ ఏదో ఎవరో తెలుస్తుంది అబ్జెక్షన్. సో నీతిగా చేసే అబ్జెక్షన్ ఏదో తెలియదు, టైం పాస్ కోసం చిలిపితనంతో చేసిన కోతి చేష్టల వల్ల చేసే కామెంటే కాదు. ఇక అబ్జెక్షన్ కామెంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది కాదండి తప్పు, ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని వాడు వ్యూ పాయింట్ వాడు చెప్పినట్టు. సో అది చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? అవన్నీ ఎత్తుకుంటే ఇప్పుడు కరెక్ట్గా పంపించిన వాడిది ఎక్కడో 8,000, 9,000, 8,889లోనో కీ ఉందనుకోండి అబ్జెక్షన్, అది కరెక్ట్ అనుకోండి. సో అక్కడ దాకా వెళ్ళేపాటికి ఈ రిజల్ట్స్ డిలే అయిపోతాయి. సో అనుకున్న షెడ్యూల్కి వీళ్ళు వదలరు. సో దాని గురించి ఇదంతా వీళ్ళు చేయటం అయితే జరిగిందని చెప్పేసి అంతా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ సంవత్సరం నుంచి రూల్ అంటే ఇదే అండి. సో అన్నీ గుర్తుంచుకొని చేయండి. అయితే ఇంకొక విషయం చెప్పాలి మీకు అందుట్లో. అయితే ఇప్పుడు మీరు నిజాయితీగా ఆ అబ్జెక్షన్ అనేది చేశారనుకోండి, ఆ కీ పాయింట్కి, ఆ కీకి మీరు అబ్జెక్ట్ చేశారనుకోండి, అది కనుక మీ వైపు కనుక న్యాయం ఉండి ఆ అబ్జెక్షన్ అనేది యాక్సెప్టబుల్ అనుకోండి, మీరు కట్టిన 500 ఏదైతే ఉంటాయో 500 రూపీస్, ఆ 500 రూపీస్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. దోస్ ఆర్ రిఫండబుల్. ఇక వీళ్ళు చిరుపుతనంతో టైంపాస్ కోసం చేసేవాళ్ళు ఉంటారే, 500 అక్కడ కూడా 500 కట్టి చేశారనుకోండి, డబ్బులు రావు. ఇప్పుడు ఏంటంటే ఎట్లాంటిది, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు 10th ర్యాంక్ రావాలి, నాకు కీ పొరపాటు వల్ల నాకు వెనక్కి వెళ్ళిపోయింది ర్యాంకు, నేను ఆశ పెట్టుకున్నాను. మంచి యూనివర్సిటీలు వస్తాయి, 1 to 10, 100 లోపు ఏ యూనివర్సిటీలో మంచి దాంట్లో వస్తుంది. కాకపోతే ర్యాంకులో కాంపిటీషన్, అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే 500 రూపీస్ పే చేస్తారు. ఇక వీళ్ళు టైంపాస్ కోసం పెట్టేవాళ్ళు ఉంటారు చూసారు, బాబు ఎందుకు లేదురా బాబు బిర్యానీకి వస్తాయి అని చెప్పేసి, పెట్రోల్కి వస్తాయి బండికి అని చెప్పేసి వీళ్ళు పక్కన పెడతారు. సో ఇది మంచి ఆలోచనే. సో అందుట్లో ఈ రిఫండబుల్ అనేది ఏదో చూసారా, అది మంచి పాయింట్ అనమాట. సో అది ఎలా ఉందంటే ఇప్పుడు ఉపయోగపడే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఏదో ఎట్లా పడితే అట్లా టైంపాస్ కోసం చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడదు అని చెప్పేసి అనిపిస్తా ఉంది అందరికి కూడా. ఏదేమన్నటికీ ఇది మంచి పద్ధతే. సో ఎనీవే, మీ ఫ్రెండ్స్, మీ జూనియర్స్, ఇంకెవరైనా కానివ్వండి, మీ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. వాళ్ళు తెలియక, ఎందుకంటే స్టూడెంట్స్ సెల్ ఫోన్ దొరికిందంటే పేటిఎం ఉన్నా గూగుల్ పే ఉన్నా చేసేస్తుంటారు ఎట్లా పడితే అట్లా తెలియకుండా. ఓకేనా, కొంచెం షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.